ఆధిపత్యం చలాయించడానికి భాస్కర్ మగవాళ్ళతో రెడీ అయిపోయాడు. మరి ఈ స్కిట్ లో ఆడవాళ్ళ పై చెయ్య మగాళ్ళ పై చెయ్య ఈ స్కిట్ చూసాక తెలుసుకుందాము. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ఆడవాళ్ళ ఆధిపత్యం మగవాళ్ళకి స్వేచ్ఛ అన్న మనలాంటి భార్య బాధితుల్ని కాపాడే నాదుడే లేడా అన్న? ఉన్నాడ్రా అన్నా. ఆ రోజు పాఠాలు చెప్పడానికి మాస్టారునయ్యాను. ఈ రోజు పిల్లలకు బోధన చేయడానికి ఆచార్యునయ్యాను. చాలా టార్చర్ అయిపోతుందన్న ఈ ఆడలతోటి. నాకు తెలుసు మగవాడు మందు తాగి ఇంటికి వెళ్ళాలంటే భయం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళు తప్పించుకోవడానికి మాకు 100 రూట్లు ఉన్నాయి. కానీ మీ ఆడవాళ్ళు తలుపు తీగానే ఏమిటి ఊదండి అంట. ఊది 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 మీ ఆడాళ్ళు వచ్చి మాకు క్షమాపణ చెబితేనే మేము కాపురాలు చేస్తాం. చెప్పాలి ఆడవాళ్ళు క్షమాపణ. ఏంట్రా ముగ్గులందరూ ఎక్కడ కూర్చున్నారు? ఇంట్లో పనులన్నీ వదిలేసి మీ మొగుళ్ళు ఇంటికి రారు. మా డిమాండ్స్ కి అంగీకరిస్తేనే ఇంటికి వస్తారు. మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు మల్లెపూలు తెమ్మని అడగకూడదు. పువ్వులు పెట్టుకునేది మీకోసమేగా. పెట్టుకొని పేరంటం గేరంటం అని ఊరంతా తిరిగేసి వస్తే ఆ మాడిపోయిన పువ్వులు చూసి మొగుడికి 3 రాక ఎంత బాధపడుతున్నాడో మీకే తెలుసు. మొగుడిని బట్టి పువ్వులు ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు అయినా సరే మీరు మేకప్లు వేసుకోకూడదు. అవ్వదు. ఎందుకు అవ్వదు? అందం కనబడేది మీకోసమే కదా. ఏం అక్కర్లేదు. 90 రూపీస్ తీసుకొని 90 వేస్తే మీ అమ్మమ్మ కూడా అందంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ డిమాండ్, మొగుడు ఇంటికి రాగానే అనకూడదు. ఎందుకంటే మగాడు పగలంతా కష్టపడి నడువు వాచిపోయి ఇంటికి వస్తే వాడిని రమ్మంటే రేసు కూరలో అల్లు వచ్చి అనుకుంటున్నావు. దూక్కొని రావడానికి ఈ డిమాండ్స్ కన్నిటికి అంగీకరిస్తేనే మీ వెనకాల వస్తాడు. మా మొగులు ఎలా రారో మేము చూస్తాం. మొగుడిని కొడుతుంటే ఎంత ఆనందం. ఇప్పుడు ఏబిఎఫ్ వస్తుంది. మీ ఆడవాళ్ళందరూ అంటారు దీని తల్లి అని. కమాన్ ఏబిఎఫ్. మొన్న నీ కుక్కకి ఒంట్లో బాగోపోతే ఏం చేసావు? అయ్యో అంబులెన్స్ కి బుక్ చేసి తీసుకెళ్లి 2 రోజులు బెడ్ రెస్ట్ అండి. మరి నీ మొగుడికి కాలు జారితే ఏం చేసావు? కాపురం పెట్టాను. చూసారా? ఇప్పుడు చెప్పండి, కుక్కకి జ్వరం వస్తే హాస్పిటల్, మొగుడికి రోగం వస్తే నీకు వచ్చే పేమెంట్ ఎంత? 3000. 3000 రూపాయలకు 6000 డీజిల్ కొట్టించుకొని ఎంజీ కార్ లో ఎలా తిరుగుతున్నావు? ఈ డ్రెస్ కాస్ట్యూమ్ వాల్యూ ఎంత? 20,000. 20,000 కాస్ట్యూమ్ డ్రెస్ కంటెస్టెంట్ వేసుకుంటే టీమ్ లీడర్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏమో అడుగుతున్నారో తెలుసా? కంటెస్టెంట్ గా 20,000 డ్రెస్ వేసుకుంటే మీకు ఎంత ఇస్తున్నారని అడుగుతున్నారు. నీ మొగుడు ఫోన్ నెంబర్ ఏమని సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా? ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములండి. 2 సిమ్ అన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? ఏమే నీకు ఇచ్చే పేమెంట్ ఎంత? 3000. నీకున్న అసిస్టెంట్లు ఎంత మంది? 3. వాళ్ళ పేమెంట్లు ఎంత? 6000. అంటే 3000 జీతానికి 6000 రూపాయలు పేమెంట్ ఇచ్చి నీ మొగుడు దొంగతనాలు చేస్తున్నాడు తెలుసా? అలా చూడకూడదు భాస్కర్ గారు. ఒక అమ్మాయి 3 మగాళ్ళకి జీతం ఇస్తుంది, అది చూడండి. మంగళవారం నాడు నూకరాజు గారు ఏ డ్రెస్ వేసుకున్నాడు? రెడ్ కలర్. బుధవారం నాడు ఇమాన్యుల్ గారు ఏ డ్రెస్ వేసుకున్నాడు? బ్లూ కలర్. ఉదయం బయటకు వెళ్ళినప్పుడు నీ మొగుడు ఏ డ్రెస్ వేసుకున్నాడు? అక్క ఏం కలర్ వేసుకున్నాడే? అంటే ఊరు మొగుడు డ్రెస్సులు అని తెలుసు కానీ మొగుడు డ్రెస్ మాత్రం తెలియదు. అవును, నీ మొగుడే నీటికి వస్తాడు. నా మొగుడు ఎన్నికి వస్తాడే? 7:30 మధ్యలో వస్తాడు. సీరియల్ ఎన్నింటికి వస్తుంది తెలుసు కానీ మొగుడు ఎన్నింటికి వస్తుంది తెలియదు. మీ ఇంట్లో నెలకి ఎన్ని బస్తాలు బియ్యం వేసుకుంటారు? 5 బస్తాలు. ఇంట్లో ఎంత మంది ఉంటారు? 2 ఉంటారు. మొగుడు భోజనం ఎక్కడ చేస్తాడు? రాత్రిపూట ఒక పూట తింటాడు ఇంట్లో. 2 భోజనం చేస్తే పావు సేరు బియ్యం కూడా 40 కేజీల బియ్యం చేస్తున్నావు. తిని పందిలాగా తోలు తీస్తాయేమనుకుంటా. అవును, మేకప్ వేసుకోవడానికి ఏ స్టిక్ వాడతావు? మేకప్ ప్యాలెట్ ఉంది, D7 D8 మిక్స్ చేస్తే DC వస్తుంది. అది వేసుకుంటే మొత్తం ప్యాన్ కేక్ వేసినట్టు. కాఫీ చేయడానికి ఏమి వేస్తుంటావు? అక్క నీళ్ళతో పాటు అందులో గన్నేరుపప్పు. గన్నేరుపప్పు కాదు. నీ మొగుడికి ఎందుకే విడాకులు ఇచ్చావు?
పిల్లలు పుట్టట్లేదని విడాకులు ఇచ్చావు. ఏ, ఇచ్చేది ఒక డైలాగ్ చెప్పడానికి ఏంటో నీకు ప్రాబ్లం? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎక్కడ ఉంటావు? మా పిన్ని వాళ్ళ ఇంట్లో 15 నుంచి 20 వరకు ఎక్కడ ఉంటావు? Friends తో బయట. 20 నుంచి 29 వరకు ఎక్కడ ఉంటావు? అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాను. 1వ తారీఖున ఎక్కడ ఉంటావు? 1వ తారీఖు కదా మా ఆయన దగ్గర ఉంటాను. అంటే జీతం వస్తుందని చెప్పి మొగుడి దగ్గరికి వస్తున్నావు కానీ ఒక రోజే ఉంటే పిల్లలు అలా పుడతారు. పిల్లలు అలా పుడతారు. నువ్వు matrimony.com లో ఫోటో అప్లై చేసావు కదా? Yeah. ఎక్కడ దాకా అప్లై చేసావు? ఒకసారి కింద ఫ్లోర్కి వెళ్ళు. ఏమే బుడంకాయ తొక్కలో హాఫ్ ఫోటో పెట్టి 6 అడుగులు మొగుడు కావాలని. 6 అడుగులు మొగుడు నా కావాలి. ఇష్టం రా, నీకేంట్రా నొప్పి? మా మొగుడు మా ఇష్టం. ఆడాలని చేసుకుంటారా చెంప పగిలిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగుంటానే మీ మగాళ్ళతో విడాకులు ఇప్పిస్తా. రండిరా మగాళ్ళు. మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మద్యపానం ధూమపానం హానికరం అన్నట్టు సినిమాల్లో కూడా భార్యలు హానికరం అన్న ప్రకటన వస్తేనే మీ మొగుళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఎస్ వస్తాం. అక్క ఇప్పుడు వీడు ఒక ప్లాన్ ఎత్తా. అబ్బా ఇక్కడ దురద పూర్తుంది కొంచెం గోకవా. అక్కడే ఉండి గోకించుకోవాలరా, ముందుకెళ్తే మనం వెళ్ళిపోతాం. ఆడుండు. ఇంతకీ దాని మొగుడెవడు? నేనన్నా వెళ్ళి కొంచెం గోకేసిరా. పర్లేదా అన్న? నీ పిల్లానికి నువ్వు గోకితేనే బాగుంటుంది, నీ గోకితే చండాలంగా ఉంటుంది. ఓకే అన్న. దురద పూర్తుంది కొంచెం గోకవా. మీరు మాత్రం ఇదే మాట మీద ఉండాలి. పిల్లలు పిలిస్తే దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడ దురద? ఇక్కడ మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. వెళ్ళిపోతున్నాను అన్న. ఏ? రాత్రి 11 అయిందని. ఇప్పుడు 11 అయిందంటే నా భార్య నా పక్కన ఉండాలన్న. నీ కోసం ఎంతో మంది సోదరులు వెయిట్ చేస్తున్నారు. ఉద్యమం నాశనం అయిపోతుంది. కావాలంటే మళ్ళీ ఉదయం 6 గంటలకు వస్తా, కానీ రాత్రి 11 అయింది. ఇప్పుడు నేను ఉండలేనన్నా. తమ్ముడు అర్థం చేసుకో. నా వల్ల కాదన్న. ఏ ఒక్క పోతే పోరా. నీ ఒక్కడితో ఉద్యమం ఆగిపోతుంది అనుకున్నావా? నా వెనకాల ఒక సైన్యం ఉంది. ప్రతి మగాడు నీలా ఉండడు. ఏమనుకుంటున్నావు? మగాడంటే నిప్పు. ఏమనుకుంటున్నావు? భార్య ఉన్న మీరే అంత తొందర పడితే మనకు అంతకు మించి 11 అయింది తెలుసుగా. ఇంట్లో పనుంది. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? ఏబిఎఫ్ అంటే ఏంటి? యాంటీ భార్యల ఫోర్స్. నాకెందుకో ఆడవాళ్లే బెస్ట్ ఫర్ ఎవర్ అనిపించింది. భాస్కర్ గారు, దట్ వాస్ ట్రూలీ ఎంటర్టైనింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వెరీ గుడ్ భాస్కర్ గారు. లేలా గారు Yes, Varsha is looking very cute today. ఈవిడ ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటే ఇంట్లో లేడీస్ ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కంటెస్టెంట్ ఇంత కాస్ట్లీ డ్రెస్ వేస్తే ఆవిడికి ఎంత పేమెంట్ వస్తుందో అనుకుంటారు. మీ పేమెంట్ ఎక్కడ వెళ్తుందని ఆమె అనుకుంటది. ఆడాళ్ళు మహాముదురులు, మన మీ వల్లే మేము ముదురులా తయారయ్యాం. మగవాళ్ళు మంచి మనుషులు. ఇంకొకసారి ఈ సాంగ్ వేస్తే వీల్ వాక్ అవుట్. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరు, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో. అయినా మేమెందుకు వెళ్ళాలి? మీరందరూ బయలుదేరండి. మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఈ ఆడవాళ్ళ డామినేషన్ ఉన్నంత కాలం జబర్దస్త్ లో చేయలేం సార్. వాళ్ళైనా తీసేయండి, మమ్మల్ని మానిపించేయండి. అదిగో మీరు వెళ్ళిపోయినా పర్లేదు, ఆయన వస్తారు. నువ్వు అక్కడ చాలరా నాన్న నాకు. సార్ రండి సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు రండి సార్. మగవాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ రండి. ఇంకెవరున్నారమ్మా? వెనక ఎవరు లేరు. మగాళ్ళు కూడా మా వైపు వచ్చారు. నువ్వు ఇప్పుడు ఏంది? యాక్చువల్ గా ఇంత అవమానపరిచిన తర్వాత ఇక్కడ ఉండడం కష్టం మేడం. దిస్ ఇస్ మై లాస్ట్ ఎపిసోడ్. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్ గారు, ఇది కరెక్ట్ రా. అరే స్కిట్ వరకే అరే. మీ వల్ల ఒక టీం లీడర్ వెళ్ళిపోయారండి. దానికి ఎవరు ఎల్లో కొడుకే వెళ్ళాడు, నాన్న ఇక్కడే ఉన్నాడు. టెన్షన్ ఏం లేదు. నేను ఉన్నాను కదండి, మీరేది కదా బాధపడుతుండ్రు. భాస్కర్ వద్దు, అప్పారావే. అప్పారావు గారు, ఆ, మీరు చెప్పమ్మా. భాస్కర్ గారి కంటే బాగా చేస్తారు కదా, టీం లీడర్ గా వీళ్ళందరినీ పెట్టుకుని చేయగలరు అన్న చేయగలను, నమ్మకం ఉంది కదా. చేస్తాను. అంతే డైరెక్టర్ గారు, ఇంకేం కావాలి మీకు చెప్పండి. ఆడ స్కిట్ రాసి ఇవ్వాలి మరి.